తెలంగాణలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. వరుసగా మూడవ రోజు కూడా రాష్ట్రంలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత నెల 29న ఆదిలాబాద్లో 46 డిగ్రీలు నమోదు కాగా కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 45.9, జగిత్యాల జిల్లా రాయకల్లో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకు గాను 31 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల మార్కును దాటేశాయి. రానున్న 3 రోజుల్లో వాతావరణంలో పెద్దగా మార్పులు ఉండబోవని, ఎండల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం 7 జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమురంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లోనూ ఎండ తీవ్రత అధికంగా ఉంది. తీవ్రమైన ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మధ్యాహ్నం వేళలో బయటకు రావద్దని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అరవింద్ అందిస్తారు. అరవింద్, మరి వెదర్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అమూల్య, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మాత్రం దాదాపు 44 నుంచి 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే అటు ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలో మాత్రం దాదాపు 43 నుంచి 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. అటు ఈశాన్య తెలంగాణలో మాత్రం భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, హన్మకొండ, వరంగల్, ములుగు ఈ ప్రాంతాల్లో మాత్రం దాదాపు ఇప్పటికే 42 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. తాజా వివరాల ప్రకారం అటు దక్షిణ తెలంగాణ మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల ఈ ప్రాంతాల్లో కూడా దాదాపు 41 నుంచి 43 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇటు సంగారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా దాదాపుగా 42 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. సెంట్రల్ జోన్ లో ఉన్న హైదరాబాద్ లో చూసుకుంటే మాత్రం దాదాపుగా హైదరాబాద్ లో 41, 42, 43 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. అటు వాతావరణ అధికారులు హీట్ వేవ్ కొనసాగుతుంది, రానున్న 5 రోజుల పాటు కూడా మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అటు ఉదయం సమయం 11 గంటల నుంచి చూసుకుంటే సాయంత్రం 4 గంటల వరకు కూడా విపరీతమైన ఎండ వాతావరణం, గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. సాయంత్రం సమయం వచ్చేసరికి చల్లటి వాతావరణంతో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడుకున్న వర్షం ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలుండే అవకాశాలు ఉన్నాయి. అటు నగరంలో మాత్రం విపరీతమైన ఎండ వాతావరణంతో కూడిన ఉక్కపోత వాతావరణం కూడా మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా వాతావరణం ఉంటుందంటూ కూడా అటు వైద్య శాఖ, ఆరోగ్య శాఖ కూడా ఎవరు కూడా వడదెబ్బ బారిన పడకుండా ఉండొద్దు, వారందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తగినంత నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ తాగాలి. ఎక్కువ మధ్యాహ్నం సమయంలో కూడా బయటకు రావద్దంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. ప్రతి ఒక్క ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఇప్పటికే వడదెబ్బకు సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. అందరూ కూడా వడదెబ్బ బారిన పడిన వారందరూ కూడా హాస్పిటల్లోకి వెళ్ళి చికిత్స చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ నుండి కూడా అధికారులు తెలియజేశారు. అటు గర్భిణీ స్త్రీలు కానీ, చిన్న పిల్లలు కానీ, వృద్ధులు కానీ ఎవరు కూడా మధ్యాహ్న సమయంలో బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే అటు వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రాగల 3 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అటు 42 నుంచి కూడా 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.